బాగోలేదు అన్నట్లే. కానీ ఎక్స్పెక్టేషన్స్ అసలు టికెట్ బుకింగ్స్కి చాలా హై అయిపోయినాయి కదా, మాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. కొంచెం డిసప్పాయింట్ అయితే అయినాం బ్రో. కేజీఎఫ్ రేంజ్లో కూడా లేదు బ్రో, కొంచెం డిసప్పాయింట్ అయినాం. మేము ఏంటంటే ఎలివేషన్ సీన్స్ వస్తాయి అని వెయిట్ చేస్తున్నాం, ల్యాగ్ అయిపోయింది. స్టోరీ ఉంది కాదనట్లే, కానీ కొంచెం డ్రాగ్ చేసినట్టు, డ్రామా ఎక్కువ పెట్టినట్టు అనిపించింది. వన్ టైం యాక్టింగ్ ప్రో ఇంకా ప్రభాస్ అసలు కట్అవుట్ మామూలుగా లేదు కాదనట్లే, కానీ కొంచెం డ్రామా ఎక్కువైపోయింది. యాక్షన్ సీన్స్ తక్కువ ఉన్నాయి, డ్రామా ఎక్కువైపోయింది బ్రో. ఇంటర్వల్ ఎప్పుడు వస్తుందో, ఎండింగ్ ఎప్పుడు వస్తుందో ఏం అర్థం కాదు. చూడలకు మూవీ మొత్తం అయిపోతుంది బ్రో. బీజిఎం ఎలివేషన్స్ కానీ తోపు ఉంటాయి, కానీ మూవీ డిసప్పాయింట్ అవుతారు. మీరు ఏమి ఇవ్వలే అసలు అంత కంటెంట్. అంటే పార్ట్ 2 కోసం మాత్రం ఎదురు చూస్తూ ఉంటారు బ్రో. అది కేక మూవీ మాత్రం వెయిట్ చేయాలి బ్రో. పార్ట్ 2 లాస్ట్ డైలాగ్ మాత్రం సారీ మావా అంటాడు. ఆ డైలాగ్ మాత్రం మాకు సారీ అనిపిస్తుంది. కంటెంట్ కావాలి ఇంకా. ప్యాక్స్ ఎఫోర్ట్ ఉంటుంది కదా, అదంతా కనిపించింది ఈ మూవీలో. ప్రభాస్ ఎంట్రీ ఫైట్ ఎలా అనిపించింది? అల్టిమేట్ ఉంది. ఇంకా ఇంకొంచెం ఉంటే బాగుండి అనిపించింది. ఫస్ట్ హాఫ్ లాగ్ అంటున్నారు, అన్ని లాగానే చెప్తారు ఎవరైనా. కొంచెం కంటెంట్ అర్థం కావాలి. ఎట్లా వస్తుందంటే జమ్ అని వెళ్ళిపోతుంది. కొంచెం ఉంటే బాగుండి అనిపిస్తుంది కంటెంట్. అండ్ క్లైమాక్స్ వచ్చేసి కొంచెం క్లమ్సీ అండ్ అన్సాటిస్ఫైడ్. ఇంకొంచెం ఉంటే బాగుండి అనిపిస్తుంది. బీజిఎం అల్టిమేట్ ఉంది, చాలా బాగుంది. అండ్ అందులో సాంగ్స్ ఎక్కువ లేవు. ఇంకొక ఏమంటారు, మదర్ క్యారెక్టర్ కొంచెం ఇవ్వాల్సింది. లైక్ కంపేర్ టు కేజీఎఫ్ చేసుకుంటే ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపిస్తుంది. కొంచెం తక్కువ ఉంది మదర్ క్యారెక్టర్. ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎక్కువ ఉంది. అండ్ రాయల్టీ అయితే ఇంకా వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో సెకండ్ హాఫ్ లో ప్రభాస్ అన్న చిన్న పిల్లలు కాపాడతాడు కదా, సో అప్పుడు ఎలా అనిపించింది? టు బి ఫ్రాంక్ గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే యాజ్ ఎ గర్ల్ గా నేను కొంచెం కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే బయట సొసైటీలో అలా ఉంటారు, అలా సేవ్ చేయడానికి ఎవరు రారు. బట్ ఒక పర్సన్ మన కోసం స్టాండ్ బై తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్, ఆ ఫీల్ వేరు ఉంటుంది. లాస్ట్ ప్రభాస్ అన్న ఏం చనిపోతాడా, లేకుంటే మళ్ళీ సెకండ్ పార్ట్ లో ఏమైనా మళ్ళీ కొత్తగా సెకండ్ ప్రభాస్ వచ్చే ఛాన్స్ ఉందా? యాక్చువల్లీ మీరు అది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది, నేను చెప్పకూడదు. ఎందుకంటే అది సస్పెన్స్ కదా, అందులోనే ఉంటుంది ఏమైనా కిక్. మీరు చూడండి, చాలా బాగున్నది. లైక్ చెప్పాలంటే 2-3 టైమ్స్ చూడొచ్చు మూవీ. ప్రశాంత్ కాదన్న, ఇది మళ్ళీ ఇంకో బోయపాటి సీను. అప్పుడప్పుడు స్టోరీ రాసుకొని మొత్తం ఫైట్లు పెట్టాడు నా సినిమాలో. అది తప్ప ఇంకేం లేదు. గుర్తుపెట్టుకోండి, సినిమా పరారు. మ్యాట్నికి టికెట్లు ఫ్రీగా దొరుకుతాయి. ఈ రోజు ఎవరు చూడకండి సినిమా. 2,000 రూపాయల టికెట్ అయితే కొనుక్కోండి. రేపటి నుండి అయితే టికెట్ ప్రైస్ తక్కువ అయితే మళ్ళీ యానిమల్కి అయితే ఉండదు. సినిమా అయితే యావరేజ్. మైక్ ఇచ్చేసి సినిమా యావరేజ్, బిలో యావరేజ్ అన్న చెప్పాలంటే. చెప్పురా, నిజం చెప్పురా. పరారే కదా ఇప్పుడు మనం. మేము పరారు అవ్వాలి. సరే, ప్రిన్సిపాల్ ఎప్పుడైనా పొద్దున్న లేచి చదువుకోమంటే ఒవ్వడలేగలే. ఇప్పుడు ప్రభాస్ మాత్రం పొద్దున్న 1 గంటగా లేపి రాత్రి పడుకోకుండా చేసి అందరికీ సినిమా చూపించాడు. ఇదే స్టోరీ హిస్టరీ బుక్లో ఉంటే నిద్ర వస్తుంది అందరికీ. హీరోని పెట్టి తీస్తే మన తెలుగు ఛానల్కి ఎక్కుతుంది. సినిమా అయితే బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. థ్యాంక్ యూ. అంటే కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే మామూలు పూర్వం యుద్ధాలు చేసేటప్పుడు కత్తులతోనే చేసేవాళ్ళు. అదే టైంలో గన్స్, అంటే ఇంత డెవలప్ అయిన కంట్రీలో గన్స్తో డిఫరెంట్ లొకేషన్లో, ఐసోలేటెడ్ లొకేషన్లో గన్స్తో యుద్ధాలు చేస్తే, అంటే రాజనీతితో, అంటే లైక్ నార్మల్గా యుద్ధాలంటే ఇప్పుడు చేసేది కంట్రీ మధ్య ఉంటుంది. అదే కింగ్స్ మధ్య గన్నులతో చేసుకుంటే అదే రాజనీతితో ఎలా ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూస్ చేసి అనేది మెయిన్ కాన్సెప్ట్. సో దాన్ని చాలా చక్కగా మ్యాక్సిమం ట్రై చేశాడు ప్రశాంత్ నీల్. విజువల్స్ అయితే సేమ్ అదే కేజీఎఫ్ విజువల్స్ టైప్లో. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఎమోషన్స్. వితౌట్ ఎమోషన్స్ యాక్షన్ సీన్స్ ఏదో జస్ట్ ఫైట్ పెట్టేసేస్తే అది స్కంద మూవీ లాగా ఎగిరినట్టు గాల్లో చూపించినట్టు అయిపోద్ది. సో ఎమోషన్స్ లేకపోతే దానికి వాల్యూ లేదు. దీంట్లో మెయిన్ అందరూ ఫ్రెండ్ ఎమోషన్ అని అనుకుంటారు. ఇక్కడ ఫ్రెండ్ ఎమోషన్ చాలా తక్కువ అనిపించింది నాకు. మెయిన్ చిన్న పిల్లని కాపాడే దగ్గర మొదలవుతుంది సీను. ఒక ఆడపిల్లల్ని రేప్ చేస్తుంటాడు విలన్ తీసుకెళ్ళి. సో దాంట్లో హీరో ఎమోషనల్గా బాధపడి ఆ పిల్లల్ని కాపాడటం కోసం విలన్స్తో పోరాడతాడు. సో దాంతో మొదలవుతుంది అసలు ఫైట్ సీను. అసలు ప్రభాస్ ఫ్రెండ్ కోసం కాన్సారా వచ్చాడు అనుకుంటారు అందరూ, బట్ ఫ్రెండ్ కోసం వచ్చాడా లేదా అనేది పార్ట్ 2లో తెలుస్తుంది. బికాజ్ ఫ్రెండ్ కోసం వచ్చినట్టు అది చెప్పొచ్చు, బట్ పార్ట్ 2లో అది సంథింగ్ ఇంకేదన్నా డిఫరెంట్గా చూపించవచ్చు అని నేను అనుకున్నాను. అండ్ కంక్లూజన్ సరిగ్గా ఇవ్వలేదు. బికాజ్ అంటే మనకు పార్ట్ 1 ఆఫ్ కేజీఎఫ్ చూస్తే దాంట్లో హెడ్ని బిహేవ్ చేస్తాడు. దాంట్లో
ఆ ఎలివేషన్, ఆ క్యూరియాసిటీ పార్ట్ 2లో మనకి తెలుస్తుంది, చూడాలి ఇంకా బాగుంటుందని. సో ఇక్కడ కంక్లూజన్ అంత బాగా లేదని చెప్పాలి. బట్ ఎనీవే డై హార్డ్ ఫ్యాన్స్కి అయితే చాలా బాగా నచ్చింది. ఎలివేషన్ సీన్స్ అయితే ప్రభాస్ని నెక్స్ట్ లెవెల్ చూపించాడు. ఇంతవరకు ఏ మూవీలో కూడా ఆ ఎలివేషన్ సీన్స్ ఎక్కడ అంత బాగా చూపించలేదు. అంటే లైక్ కత్తితో ఫైట్ చేసే కానీ, గన్ ఫైటింగ్ సీన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ నెక్స్ట్ లెవెల్ ఎలిగెంట్గా చూపించాడు. అండ్ నెక్స్ట్ అంటే మదర్ సెంటిమెంట్ అయితే మదర్ సెంటిమెంట్ ఏం లేదు దీంట్లో. అసలు చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి మదర్తో. సో ఫ్రెండ్తో కూడా మ్యాక్సిమమ్ బాండింగ్ అనేది ప్రాపర్గా లేదనే చెప్పాలి. మెయిన్ అయితే ప్రభాస్ ఇంటెన్షన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అది మనకి ప్రభాస్తో చాలా తక్కువ మాట్లాడిచ్చారు సినిమా మొత్తంలో. ఓన్లీ లైక్ కౌంటర్ డైలాగ్సే ఉంటాయి తప్ప ప్రాపర్గా ఏమనుకుంటున్నాడు ప్రభాస్, అసలు అతని ఇంటెన్షన్ ఏంటనేది ఇక్కడ స్టోరీలో హీరో పాత్ర అనేది ప్రాపర్గా చూపించలేదు. అది పార్ట్ 2లో చూపిస్తాడేమో అని అనుకుంటున్నాము. సో లెట్స్ సీ పార్ట్ 2. అండ్ వాచ్ అయితే వన్స్ అయితే వాచ్ చేయొచ్చు. హీరోయిన్ క్యారెక్టర్ అయితే వేస్ట్ అప్ప. అదైతే అసలు శృతి హాసన్ని తీసేసి ఆ ప్లేస్లో ఇంకెవరినైనా పెట్టి ఊరికి అసలు నార్మల్ విజువల్స్ పెట్టాల్సింది. శృతి హాసన్ ఎందుకు పెట్టాడో కూడా అర్థం కావాల. అంటే హీరోయిన్ యాక్టింగ్ ఈజ్ గుడ్, అసలు ఆ పాత్ర అవసరం లేదు. ఆ పాత్రలో ఇంకెవరినైనా పెట్టుండే ఏదైనా డిఫరెంట్. వాయిస్ ఓవర్ మొత్తం చెప్పిందట బ్రో. వాయిస్ ఓవర్ అంటే ఎలివేషన్, శృతి హాసన్ వాయిస్ ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ దాంట్లో. ఇంకా ఎలివేషన్ సీన్స్ ఇంకా వేరే లైక్ మనకి యానిమల్ మూవీలో గన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒకటి వస్తాడు కదా, అలాంటి క్యారెక్టర్ని పెట్టుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అంటే బేస్ వాయిస్ ఉన్న వాళ్ళని పెట్టాల్సింది ఇంకొంచెము. సో అదొకటి మిస్ అయింది. బట్ ఎనీవే ఎడిటింగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. మనకి కేజీఎఫ్లో ఏవైతే జంప్ కట్ సీన్స్ ఉంటాయో జంప్ కట్ సీన్స్ చాలా బాగా చెప్పారు. సో ఇంకేదైనా మీకు పెద్దమ్మ తల్లి గన్ ఉంటుంది కదా, అలాంటి గన్స్ చాలా ఉంటాయి దీంట్లో. అండ్ దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ కేజీఎఫ్ అండ్ సలార్ మూవీ అట్ ఆల్. సో చాలా మందికి కంక్లూజన్ ఇప్పటికీ డౌట్ ఉండొచ్చు కేజీఎఫ్ ఇది కనెక్షన్ ఏమన్నా ఉందా అని. సో దీన్ని చాలా అడ్వాన్స్డ్, అంటే ఆఫ్టర్ 2030-40 ఆ టైంలో తీస్తే ఎట్లుంటుంది మూవీ, అడ్వాన్స్డ్ వెపన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే ఎలా ఫైట్ సీన్స్ కింగ్స్ మధ్య ఉంటుంది అనేది ఈ మూవీ కాన్సెప్ట్. సో మీరు చాలా మంది ఇంకా కేజీఎఫ్తో లింక్ ఉంది దీనికి అని చెప్పి వీడియోస్ పెడుతున్నారు యూట్యూబ్స్ అయ్యి. నమ్మొద్దు బ్రదర్స్. సో మూవీ అయితే ఒక్కసారి చూడొచ్చు మీరు. డై హార్డ్ ఫ్యాన్స్ అయితే తప్ప 2-3 సార్లు చూడరు, ఎందుకంటే అంత మీకు అనిపించదు. ఫ్యామిలీతో ఈజ్ ఫైన్, ఫ్యామిలీతో మీరు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్షన్ ఎపిసోడ్స్ అంటే టూ మచ్ వైలెన్స్ అబ్బా, అంత బ్లడ్ స్పిల్లింగ్ ఈజ్ నాట్ నెసెసరీ. సో అంటే మొత్తం ఒక్క హీరోని అంత అంటే ఎనఫ్ స్పిల్లింగ్ ఈజ్ ఓకే, బట్ టూ మచ్ స్పిల్లింగ్ ఈజ్ దేర్. అంటే అంతమందిని చంపేయటం యుద్ధంలో, అంటే ఒక హీరో ఎంతమందిని చంపగలుగుతాడు మహా అయితే ఒక మనిషి అనేది కూడా రియాలిటీ కూడా కొంచెం చూపించాలి. చూసుకుంటే ఇదైతే ఫ్యాన్స్ పండగానే చెప్పాలి. సూపర్ మూవీ. ఫ్రెండ్షిప్ స్టోరీ ఫ్రెండ్షిప్ మొత్తం సెకండ్ హాఫ్లో కొద్దిగా బాగా చూపించాడు ఫ్రెండ్షిప్ మొత్తం. ఫస్ట్ హాఫ్ అయితే ఏం ఫ్రెండ్షిప్ ఉండదు. శృతి హాసన్ రోల్ చాలా చిన్నది, జగపత్ బాబుది కూడా చాలా చిన్నది. ఈ మొత్తం పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ ప్రభాస్ ఫుల్ మూవీ మొత్తం పృథ్వీరాజ్. యాక్షన్ సీన్స్ ప్రశాంత్ నీల్ ఎలాగో బాగా చూసుకుంటాడు. ఎలివేషన్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ సూపర్ ఉంటాయి. అండ్ కొద్ది కేజీఎఫ్ టైప్లో కొన్ని సీన్స్ అనిపిస్తూ ఉంటాయి సిమిలర్. అండ్ సెకండ్ హాఫ్ స్టోరీ చూసుకుంటే కొద్దిగా మామూలు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంటుంది జనరల్. ల్యాగ్ అంటే ల్యాగ్ కాదు, డ్రామాలో స్టోరీలా చెప్పాడు కొద్దిగా. అది కన్ఫ్యూజ్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్లో ఎక్కువ క్యారెక్టర్స్ పెట్టి ఎక్కువ చెప్పాలని ట్రై చేస్తాడు. కేజీఎఫ్ కంటే ఎక్కువ క్యారెక్టర్స్ పెట్టడానికి ట్రై చేశాడు. సో కొద్దిగా అది ల్యాగ్ అనిపిస్తుంది, కానీ ల్యాగ్ ఏం కాదు డ్రామా. లవ్ స్టోరీ ఏం లేదు బ్రో. శృతి హాసన్ 10 minutes కూడా లేదు శృతి హాసన్ మొత్తం. శృతి హాసన్ క్యారెక్టర్ పెద్ద లేదు. జగపత్ బాబు కూడా ఇప్పుడు లేదు, సెకండ్ పార్ట్లో ఉంటుంది. ఫాదర్ ప్రభాస్ కూడా అసలు చూపించలేదు. జస్ట్ పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ ప్రభాస్ హోల్ షో మొత్తం వాళ్ళది. అది సూపర్ బ్రో, అది ఒక్క ఫైట్ సూపర్. ఇంకా ఇంటర్వెల్లో ఫైట్, క్లైమాక్స్ ఆ 3 బాగుంటాయి, మిగతా కొద్దిగా లైట్. స్క్రీన్ ప్లే బాగుంది బ్రో, హిట్ బ్రో. కానీ అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు, కానీ హిట్ చేసినట్టుగానే ఉంది. ఇంకొంచెం ఉంటే బాగుండి అనిపించింది. ఉండాలండి బాబు, అందులో అన్ని ఉన్నాయన్న. అట్లా ఏం లేదండి, ఇంకొంచెం ఉండాలి. ఫ్యాన్స్ కదా అలా ఉంటది అంతే. ఇంకా సినిమా ఆమె కూడా ఫ్యానే. నేను డై హార్డ్ ఫ్యాన్ అండి ప్రభాస్ కి.
నువ్వు పాజిటివ్ చెప్పు, నువ్వు నెగిటివ్ చెప్పు. ఓకే పాజిటివ్ వచ్చి హీరో గారి కంటెంట్ కట్అవుట్ చించేసింది, అదొక ప్లస్ పాయింట్. మీ నెగిటివ్ చెప్పండి. నెగిటివ్ వచ్చేసి కొంచెం క్లమ్సీగా ఉంది అండ్ అన్సాటిస్ఫైడ్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. అండ్ అక్కడ కొంచెం జిప్ రావడం వల్ల క్లైమాక్స్లో అసలు ఏమవుతుంది అని కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అది పాస్టా ఫ్యూచరా లేకపోతే ప్రెజెంటా అని కొంచెం కనుక్కోవడం కష్టంగా ఉంది. అదే నేనైతే ప్రభాస్ గారిని చూస్తూ కట్అవుట్లు ఎలివేషన్ చూసుకోవడం వల్ల స్టోరీ అనేది అర్థమైంది. అంటే సెకండ్ ఇంకా పార్ట్ ఉంది కదా, సౌరంగ పర్వం అనేది, అది వెయిట్ చేయాలి మనం. ఓకే యాక్చువల్లీ హీరోయిన్ అట్లా అసలు అవసరం ఆ పార్ట్ హీరోయిన్ కావాలి కొంచెం కావాలండి, కావాలన్నా. కింగ్ కి క్వీన్ కావాలి కదా, అలానే హీరోయిన్ కూడా కావాలి. కొంచెం ఉన్నట్టయితే బాగుండి అనిపించింది. అండ్ మదర్ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం చూపించాల్సింది. ఎమోషన్స్ ఇంకొంచెం ఉండాలి. అక్కడ ఓన్లీ ఫ్రెండ్షిప్ బాండ్ ఒకటే బాగా చూపించారు గట్టిగా. ఇంకొంచెం ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఇంకొంచెం వాళ్ళ మధ్య బాండింగ్ కూడా ఉంటే బాగుండి అనిపించింది. లైక్ తను ఎనిమీనా లేకపోతే తన కొడుకుని హీరోలా చూస్తున్నాడు అనేది అక్కడ కొంచెం సస్పెన్స్ లా ఉంది. అనే డైలాగ్ ఉంది కదా, నిన్ను ఎవడో టచ్ చేయకూడదు, ట్రైలర్ లో చూసాం కదా, అలాగే ఎందుకు టచ్ చేయకూడదు అనేది ఎవడో వస్తాడు ఒకడు. అంటే ఇప్పుడు సినిమా అంతా ట్రైలర్ లాగానే ఉంది, ఎక్కువ కట్టినట్టున్నాడు, ఏమన్నా అనిపించింది? లే ఇంకా చూడాల్సిన చాలా ఉంది ఇందులో. ట్రైలర్ కొంచెం చూస్తాం మనం. అయ్యో పార్ట్ 1 లాగ్ అంటున్నారు మీరు. పార్ట్ 1 లాగ్ ఏం లేదు నాకైతే. నేను డైహార్డ్ ఫ్యాన్ జస్ట్ మనోడే టికెట్ ఉంది రారా అన్నాడు, వచ్చాను. నాకు ఓజీ ఉంది, ఓజీకి ఏమైనా లింక్ వస్తుందా ఏమో అని చూస్తూ ఉన్నా, కానీ ఓజీ వేరు మనది, తర్వాత వస్తుంది. ఇంకా ఇప్పుడు మాత్రం సలార్కి అయితే ఫుల్ మీల్స్ ఫ్యాన్స్ అందరికి. చిన్నపిల్లలు కాపాడే సీన్ ఉంటుంది కదా, అది ఎలా అనిపించింది? ఎమోషన్ కనెక్ట్ అయ్యారా? అవునండి, నేను చాలా కనెక్ట్ అయ్యాను. అక్కడ చిన్నపిల్లని కాపాడే సీన్. అండ్ బయట మనం చూసుకున్నట్టయితే అలానే ఉంటుంది. బట్ మనల్ని సేవ్ చేసడానికి ఒక పర్సన్ రాడు, కానీ ఒక పర్సన్ వస్తే ఎలా అవుతుంది, తను మన కోసం ఎలా స్టాండ్ బై తీసుకుంటా అనేది అక్కడ కంటెంట్ వస్తుంది. నేను అక్కడ చాలా కనెక్ట్ అయ్యాను. ఏ రేంజ్ లో వాడాలో అంతకు మించి నెక్స్ట్ లెవెల్ లో వాడాడు కూడా చూపించాడు. వేరే లెవెల్ అండి కత్తిని వాడడం, అసలు మించినవాడే లేడు కత్తిని వాడడంలో. ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది కత్తి వాడడం. ఇంటర్వెల్ బ్యాడ్ ఎలా ఉందన్న? చాలా బాగుంటుంది అన్న. దానికి తగ్గట్టే ఉంది, ఇంకొంచెం ఉండాలనిపించింది నాకైతే. సెకండ్ పార్ట్ వెయిట్ చేయండి. థాంక్యూ. రేటింగ్ చెప్పండి. 4.5 ఇస్తాను. నేనైతే 5 ఇస్తాను. లాగ్ ఎక్కడ అనిపించలేదా? ఎక్కడ లేదు బ్రో. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్, ఎక్కడ బోర్ అనేది లేదు. నిద్ర వచ్చేటోనికి కూడా మెలకు రావాల్సిందే. పృథ్వీరాజ్ ప్రభాస్ సీన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ సీన్స్ సూపర్ బ్రో. సినిమా చూసి మీకు ఏం అర్థమైంది? సినిమా చూసి ఏం అర్థమైందంటే మనోడు కట్అవుట్ మెయిన్ గా, తర్వాత ఇంకా ఇచ్చి పాడేసాను బ్రో, అంతే. ఇంకా మాటలు రావు, సినిమా చూసినానికి మాటలు చెప్పాలంటే కూడా కష్టమే. ఇప్పుడు RRR రికార్డ్స్ కానీ ఎన్ని లేచిపోతాయా? 100% లేచిపోతాయి. 10కి 20. 10కి 20. హైలైట్స్ ఏంటి సినిమాలో? ఫైట్స్ సూపర్ బ్రో. ప్రభాస్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా చెప్పాలా బ్రో మనోన్ గురించి. రెబల్ స్టార్. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ డ్రామా. సో ప్రభాస్ మొత్తం ఇంకా సైలెంట్ క్యారెక్టర్. బట్ సెకండ్ హాఫ్ వైలెంట్ కంప్లీట్ లాగ్. సో లాగ్ ఏం లేదు, డల్ ఏం లేదు. సాటిస్ఫైడ్. ప్రభాస్ అన్న వరకు చాలా బాగుంది సినిమా అయితే. సినిమాలో ఫ్రెండ్షిప్ అనేది కన్వే చేయడానికి ట్రై చేశారా? యా, ఫ్రెండ్షిప్ వరకు అయితే బాగా వర్కౌట్ అయింది. సో ప్రభాస్ అన్న అయితే కంప్లీట్ ఆన్ ఫైర్ అన్నమాట. ఎలివేషన్ కుత్తరాంబ్ అన్న. కేజీఎఫ్ కంటే మించిన ఎలివేషన్ సార్? మరీ KGF 2 కాదు కానీ, బట్ ర్యాంప్ సినిమా. ఏమర్థమైంది మీకు సినిమా చూసిన తర్వాత? సినిమా చూసిన తర్వాత ద వే ఈ కన్వర్టెడ్ డ్రామా. సో ఏ పాయింట్ తీసేయకుండా ఈ కన్వర్టెడ్ ద స్టోరీ. సెకండ్ హాఫ్ కొంతమంది బాగా లాగ్ ఉంది అంటున్నారు. లేదు, లాగ్ అంటే 2-3 సీన్స్ వరకు కొంచెం లాగ్ అనిపిస్తుంది. బట్ సినిమా ఈజ్ వెరీ గుడ్. ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? ర్యాంప్ ఫైట్స్ అసలు ప్రభాస్ అన్న ఫైట్స్ అంటే ఇంకా మామూలుగా ఉంటుంది. ర్యాంప్ గుద్ద బాగుంది సినిమా, అస్సలు మామూలుగా కూడా. పార్ట్ 2కి హింట్ ఏమైనా ఇచ్చారా? పార్ట్ 2 ఇచ్చారు లాస్ట్లో. బట్ లాస్ట్ ఎండింగ్లో కొంచెం ఏదన్నా మాస్ ఎలివేషన్తో కంప్లీట్ చేస్తే బాగుండేది అనిపించింది. బట్
ఖచ్చితంగా ర్యాంప్ సినిమా పృథ్వీరాజ్ ప్రభాస్ మధ్య సీన్స్ ఎలా ఉంటాయి? సూపర్ అన్న. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 5 కన్నా 5కి 4 ఇవ్వచ్చు.